ఫుల్ షాట్ తెలుగోడి దెబ్బ పంజాబ్ అబ్బా అనాల్సిందే. ఇంకా ఇక్కడ నుంచి అందరూ ఒకటే స్లోగన్ తోస్తున్నారు, జై బాలయ్య, జై జై బాలయ్య. సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ ఉన్నప్పుడు ఆ డైలాగ్ చెప్పారు కదా, అది ఇంకా ఆ తెలుగు ప్రేక్షకుల మనసులో నుంచి ఆ డైలాగ్ పోతలేదు. ఆ టైంలో డిఫరెంట్ ఉంటుంది సిచ్యువేషన్. ఒకప్పుడు తెలుగు కామెంటరీ అంటేనే ఎవరు నచ్చకపోయేది, ఎవరు వినకపోయేది, చాలా మంది నెగిటివ్ కూడా చూశారు. ఒకప్పుడు ఇంగ్లీష్ బాగుంది, తెలుగు అంతా బాగాలేదు అని చెప్పి. ఇప్పుడున్న జనరేషన్ లో తెలుగుకి బీభత్సంగా అభిమానులు వచ్చారు. అంతకు ముందు వరకు ఇంగ్లీష్ లో విన్నాము, అంతకు లేదంటే హిందీలో విన్నారు. సిఎస్కే మ్యాచ్ అవుతుంది, సో ధోని దిగిండు. సో ఆ తర్వాత కొట్టిన 3 సిక్స్లు ఉన్నప్పుడు మీరు ఏదైతే చెప్పారో, వీరుడు, శూరుడు, ధీరుడు, మహేంద్రుడు, ఇది నా పేరు గుర్తు పెట్టుకోండి. నన్ను మించి ఆడడం మీ వల్ల కాదు. అందరు అనుకుంటున్నారు నేను ధోని ఫ్యాన్ అని, ధోనికి ఓన్లీ చెప్తామని, లేకుంటే ఓన్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని, లేకుంటే ఇంకేదో XYZ. సో నేను కూడా యాజ్ ఎ క్రికెటర్గా, యాజ్ ఎ కామెంటేటర్గా, యాజ్ ఎ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే మన స్టూడియోకి తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ గెస్ట్ మాట్లాడుతుంటే ఆ వర్డ్స్ వస్తే చూస్తున్నాం, నిజంగా బీభత్సంగా ఆ ఫ్యాన్స్, బీభత్సంగా అభిమానులు అయితే ఉన్నారనమాట. సో వన్ ఆఫ్ ది ఫ్యాన్ కూడా నేను, ఆ వ్యక్తికి నేను కూడా ఒక అభిమానిని అనమాట. సో సార్ మాట్లాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంటుంది. ముఖ్యంగా సో ఐపీఎల్ మ్యాచ్లల్లో ఆ కామెంటరీకి ఒక వేరే లెవెల్ అనమాట, వేరే రేంజ్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఇంకా ఎప్పుడు ఆ సార్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు వినాలంటూ కూడా ఆ తెలుగు ప్రేక్షకులు చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో నిజంగా నేను అడగగానే సార్ నా ఇంటర్వ్యూకి వస్తాను, నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేబీ సార్ది డిజిటల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. సో సార్ ఎవరో కాదు, కళ్యాణ్ గారు అనమాట. సార్ నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మిమ్మల్ని నేను స్క్రీన్లో చూడడమే తప్ప సో ఫస్ట్ టైం మన ఇంటర్వ్యూలో. సో ఎలా ఉన్నారు సార్? గుడ్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ డిజిటల్గా ఇట్లా ఇవ్వడం అనేది నాకు కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అడిగినప్పుడే వస్తా అని ఇంటర్వ్యూ ఇస్తానందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మన ఇంటర్వ్యూ ముందే జరగాల్సి ఉండే, బట్ ఐపీఎల్ మ్యాచెస్ ద్వారా డిలే అయిపోయింది. కరెక్ట్. సో ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి, ఆల్ ఫైన్, ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. సో ఫస్ట్ మిమ్మల్ని చూస్తుంటే, మీ వర్డ్స్ వింటూ ఉంటే, సో ఫస్ట్ నాకు ఆ డైలాగ్ గుర్తుకొస్తుంది సార్. సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ ఉన్నప్పుడు ఆ డైలాగ్ చెప్పారు కదా, అది ఇంకా ఆ తెలుగు ప్రేక్షకుల మనసులో నుంచి ఆ డైలాగ్ పోతలేదు. ఒక్కసారి స్టార్టింగ్ మా వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ టైంలో డిఫరెంట్ ఉంటుంది సిచ్యువేషన్. నేను కూడా గెస్ చేయలేదు, అంటే ఆ లెక్కలో ఆ విధంగా వైరల్ అవుతుంది అని. ధోని బ్యాటింగ్ చేస్తుండే లాస్ట్ 3 balls లో వచ్చి ఆ 3 sixers కొట్టాడు, 4 balls లో 20 runs. ఆ మార్జిన్ తోటే నార్మల్గా మ్యాచ్ గెలిచింది అక్కడ ఆ రోజు సిఎస్కే. మ్యాచ్ ఆడుతున్నప్పుడు యాక్చువల్గా ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం, అందులో లోపల మనం ఎంత ఇన్వాల్వ్ అయితే అంత డెలివరీ ఇవ్వగలుగుతామేమో. అదేం స్క్రిప్టెడ్ కాదు, అండ్ ద సేమ్ టైం అదేం మనం ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయింది కూడా కాదు. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సార్, అది స్క్రిప్ట్ అయ్యా లేకపోతే స్క్రిప్ట్ అయ్యి వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తారా అని చెప్పి. కొన్ని డైలాగ్స్ యాక్చువల్లీ ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి, కొన్ని డైలాగ్స్ స్పాంటినిటీగా చెప్పాల్సిందే డెఫినెట్ గా. ఎందుకంటే ప్రిపేర్ అయిన సిచ్యువేషన్, మనం డైలాగ్ ప్రిపేర్ అవుతాం ఎగ్జాంపుల్, ఆ తర్వాత దాన్ని ఆ టైంకి అక్కడ రావడం, ఆ టైంకి మనం డెలివరీ చేయడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు మనం అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ మనకు గుర్తు రాకపోవచ్చు, మనం ప్రిపేర్ అయిపోయింది. సో కొన్నింటిని నార్మల్గా ఏంటంటే స్టాట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ అవుతాం. సో ఎవ్రీడే ఇప్పుడు రేపు మ్యాచ్ ఉంది అని అంటే ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి డాకెట్స్ అంటారు, అవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కొన్ని పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, మొత్తం టోటల్గా స్టాట్స్ అన్నీ ఉంటాయి. ఆ స్టాట్స్లో నుంచి మనం అన్నీ చదువుకోవాలి, దాని తర్వాత ప్రిపేర్ అవ్వాలి. ఇంపార్టెంట్వి బ్రెయిన్లో పెట్టుకుంటాము, ఇంకా అంతకంటే గుర్తుండవు కొన్ని ఎక్కువ అనుకున్నవి కొన్ని పేపర్ మీద కూడా రాసేసుకుంటాం. ఎందుకంటే ఇన్ టైంలో మనం కరెక్ట్గా డెలివరీ చేయడం అనేది టార్గెట్ ఉంటుంది. ఒక్కసారి ఆ డైలాగ్ సార్, డైలాగ్ అక్కడ ఇప్పుడు ఏం చూడకుండా చెప్పడం అంటే కష్టం. నార్మల్ గా స్క్రీన్ ఉంటది, ఆ లైవ్ మూమెంట్ ఉంటది కాబట్టి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే టోటల్ గా హెడ్ ఫోన్స్ ఉండిపోతవి, అక్కడ లైవ్ మ్యాచ్ జరుగుతూ ఉంటది, ఆ ప్లేయర్ ఆడుతుంటారు, కొడుతుంటారు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ టైంకి మనం ఎంగేజ్ చేయగలగడం అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఎంగేజ్ చేస్తే మనం సక్సెస్ అయినట్టు. సో అది నేను నమ్ముతాను, అంతే, అంతవరకు. సో సింపుల్ ఫండ్, అంతకు మించి వేరే ఏం లేదు. అంటే ఆ చూస్తూ ఉంటే అందులో ఫీల్ అయ్యి ఆ వర్డ్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవ్వమో, ఏదో వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళిపోయామా అని అనుకున్నది, మేబీ దాని వల్ల కరెక్ట్ ఎగ్జిక్యూషన్ రావచ్చు, రాకపోవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, ఎవరిని మనం తప్పనేది లేదు, ఎవరిని కరెక్ట్ అనేది లేదు, ఎవరి కైండ్ ఆఫ్ వర్క్ స్టైల్ వాళ్ళది.
నా వర్క్ స్టైల్ ఏంటి అంటే నేను సింపుల్గా ఏదైనా మనం పని చేస్తే కామెంటరీలోకి వెళ్ళినప్పుడు 100% నేను ఎంజాయ్ చేస్తుంటాను. నాకు స్పోర్ట్స్ అనేది నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సో వన్స్ ఇన్ ఏ సిచ్యువేషన్ నేను ఒక డేలో ఆల్మోస్ట్ ఒక 15 to 18 hours ఆఫ్ టైం నేను ఏదో ఒక స్పోర్ట్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేసినామని. మై ఏజ్ ఆఫ్ 19-20లో ఉన్నప్పుడు మార్నింగ్ 6 o'clockకి బ్యాడ్మింటన్ ఆడేది, అండ్ ఆ తర్వాత క్రికెట్ ఆడేది 9 o'clock to 12 వరకు. మ్యాచ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి తినేసి స్నానం చేసి పడుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ క్రికెట్ ఆడేది. మళ్ళీ 6 అవ్వగానే మళ్ళీ బయటకు వచ్చేసి క్రికెట్ పడగానే మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడేది అవుట్డోర్లో. అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చి నైట్ టైంలో అంతా క్యారమ్స్ ఆడేది. మార్నింగ్ లైక్ 2 వరకు 3 వరకు కూడా ఆడినటువంటి, మార్నింగ్ వరకు ఆడినటువంటి డేస్ కూడా చాలా ఉన్నాయి. సో ఏదో ఒక స్పోర్ట్స్ అనేది ఎప్పుడు నేను కంటిన్యూటీగా ఆడుతూనే ఉన్నా అన్నట్టు. అట్లా డిఫరెంట్ గా ఉండింది. నాకు నార్మల్ గా స్పోర్ట్స్ అంటే ఇష్టం బేసిక్ గా. ఆ స్పోర్ట్స్ అంటే ఇష్టము. అండ్ దాంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ అంటే నా ఆర్జేగా నేను వర్క్ చేశాను 2008 నుంచి 2015 వరకు రెయిన్బో FM లో నేను వర్క్ చేశాను 8 years. 8 years. అంటే అది ఆర్జే అనేది టోటల్ ఫుల్ టైం కాదు, పార్ట్ టైమ్. దానికంటే ముందు నేను ఐటీలో వర్క్ చేశాను. ఐటీ అంటే ఎన్టీఆర్ టెక్నాలజీస్ అని మా ఓన్ కంపెనీ, అది ట్రైనింగ్ కమ్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ అమీర్పేటలో ఉండేది. సో మేము అది రన్ చేసాము, పార్ట్నర్షిప్లో ఉండేది కంపెనీ. సో దాని నుంచి 15లో అనుకోకుండా నాకు ఈ అవకాశం వచ్చింది. సుధీర్ మావాద్ అని మీరు పేరు వినే ఉంటారు, ఆయన కామెంటేటర్, ఆల్రెడీ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ కూడా. సో బేసికలీ వీఆర్ ఫ్రమ్ సేమ్ ప్లేస్. సో ఆయన ఫస్ట్ టైం నాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఢిల్లీలో 2015 వరల్డ్ కప్ పోతున్నప్పుడు నన్ను అడిగారు, వస్తావో చేస్తావో ఇంట్రెస్ట్ ఉందా అని. సరే ఓకే వెళ్ళాను, చేశాను, ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత నాకు మళ్ళీ రిఫరెన్స్ కూడా ఆయనే ఇచ్చారు. అంటే ఫస్ట్ అక్కడ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. కామెంటేటర్ జర్నీ నాది 2015లో స్టార్ట్ అయింది. 2015 వరల్డ్ కప్ డైరెక్ట్ వరల్డ్ కప్ చేశాను. అది రేడియో మొబైల్ కామెంటరీ, అది కైండ్ ఆఫ్. అప్పుడు ఢిల్లీ నుంచి చేసాము. అది 50 over టోర్నమెంట్, అది వరల్డ్ కప్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ కామెంటరీ అనేది. దాని తర్వాత నేను స్టార్ టీవీలో చేశాను. స్టార్ స్పోర్ట్స్ ఉంది కదా, స్టార్ స్పోర్ట్స్ లో చేశాను. తర్వాత స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్స్ వచ్చేసినాయి. సో మల్టీ స్పోర్ట్స్ చేశాను. తర్వాత కబడ్డీ చేశాను. కబడ్డీ మొత్తం ఐ థింక్ ఆల్ సీజన్ చేశాను ఎక్సెప్ట్ లాస్ట్ సీజన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ లైక్ కబడ్డీ చేస్తూ ఉంటే సార్, అంటే ఆ టీమ్ కి పర్టికులర్ గా చేస్తూ ఉంటారా, లేకపోతే మొత్తం అన్ని కలిపి అన్ని మ్యాచెస్? లేదు, 2 to me అన్ని మ్యాచెస్ ఉండవు. కబడ్డీ మొత్తం ఆల్ కంటే అది కూడా 2 months టోర్నమెంట్. 2 teams కి సపోర్ట్ చేస్తుండే, ఎవరు మంచిగా సపోర్ట్ అనేది లేదు ఎక్కడైనా కూడా. ఏముంటది అంటే సపోర్ట్ అనే తర్వాత, సో మనం ఇప్పుడు ఒక కబడ్డీ ఆడితే ఒక టీంలో 7 ఉంటారు, ఇంకో టీంలో 7 ఉంటారు, సబ్స్టిట్యూట్స్ 5, సబ్స్టిట్యూట్స్ 7, అంటే 7+5 7+5. సో ఎంతమంది అయిపోతారు? ఇక్కడే మనకి ఒక 12 members అయిపోయారు. 12 24 ప్లస్ ఈ టీంలో కోచెస్, రైట్. ఆ తర్వాత మిగిలిన టీం ఒక డేలో 2 మ్యాచ్స్ ఉంటాయి. సో 24 into 24 + 24 48 ప్లస్ రిమైనింగ్ టీమ్స్ యొక్క స్టాట్స్ అన్ని. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వగలిగా. నువ్వు ప్రిపేర్ కాకుండా ఊరికైనా వెళ్ళి అక్కడ మ్యాచ్ వస్తుంది నేను ఏదో చెప్తాను అని అంటే అంత ఈజీ గేమ్ ఉండదు, వినే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అట్లా అన్నట్టు. సో కబడ్డీలో ఎట్లా ఉన్నాయంటే, నేను ఫస్ట్ టైం కబడ్డీ చెప్పినప్పుడు టార్గెట్ కూడా మాకు కూడా ట్రైన్ చేశారు. నేను కబడ్డీ చిన్నప్పుడు ఏదో బయట స్కూల్లో ఆడుకున్నాం కానీ నాకు కూడా కబడ్డీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. దాని గురించి మాకు ఒక 10 days ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఎట్లా కామెంటరీ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఏ టైంలో ఎట్లా అట్రాక్టివ్గా చెప్పగలగాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకునేసరికి టైం పట్టింది. సో అట్లా 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 డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మిగిలిన కామెంటేటర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేశారు. నార్మల్ ఏ స్పోర్ట్కి వెళ్ళినా కూడా ఎట్లా ఉంటుంది అంటే, కామెంటరీ అనేది 2 people ఉంటారు ప్యానల్లో. సో 2 పక్క పక్కన ఉంటారు, సమ్టైమ్స్ 3 కూడా ఉంటారు. సో ఒక పర్సన్ ఏమంటారంటే కాలర్ అంటారు, కాలర్ ఆర్ లీడ్ కామెంటేటర్. ఇంకొకళ్ళు ఎక్స్పర్ట్, ఎనీ స్పోర్ట్, ఇది కబడ్డీ తీసుకోవచ్చు, మీరు క్రికెట్ తీసుకోవచ్చు. సో అదే జరుగుతుంది. కాలర్ ఆర్ లీడ్ కామెంటేటర్ ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు, మ్యాచ్ని స్టార్ట్ చేయడము, వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుంది, వీళ్ళ స్టాట్స్ ఇవి అవి ఇవి అని చెప్పి చెప్తుంటారు. నార్మల్గా ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే ఆ గేమ్లో ఉన్న టెక్నికాలిటీని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ రీప్లే వచ్చినప్పుడు అది బ్యాట్స్మెన్ గొప్పతనమా, బౌలర్ నుంచి లూజ్ బాలా, లేకుంటే అది ఏమైంది, బాల్ ఎట్లా స్వింగ్ అయిందా, లేదా అవ్వకపోవడం వల్ల ఈజీ అయిందా. కబడ్డీలో కనుక వెళ్తే అది రైడర్ యొక్క ఎట్లా ఎస్కేప్ అయినాడు, అది రైడర్ గొప్పతనమా, లేకుంటే ట్యాకిల్ చేసే ఎంత ఆ డిఫెండర్స్ ఎంత గొప్పగా ట్యాకిల్ చేశారు,
అనే దాని మీద డిపెండ్స్ అయ్యారు. ఆ దాన్ని టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఎక్స్పర్ట్స్. సో ఇద్దరి మధ్య ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలి. సో ఇది ఒక హై పిచ్ ఒకళ్ళు స్టోరీ బిల్డ్ చేస్తుంటారు. ప్రతిసారి బౌండరీస్ సిక్సర్స్ అట్లా ఉండవు కదా, కొన్నిసార్లు మ్యాచ్ స్లోగా ఉన్నప్పుడు ఏదైనా స్టోరీస్ బిల్డ్ చేయడము. ఎక్స్పర్ట్స్ పక్కన లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటారు. ఎక్స్పర్ట్ మీన్స్ ఆల్రెడీ ఒక లెవెల్లో క్రికెట్ ఆడిన వాళ్ళు ఉంటారు, ఒక లెవెల్లో కబడ్డీ ఆడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, వాళ్ళు ఆడినప్పుడు ఎట్లా ఉండేది, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ స్టోరీస్ కావచ్చు, వాళ్ళ అనుభవం ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ స్టోరీస్ కావచ్చు. సో వినే వాళ్ళకి ఏదైనా కొత్తదనాన్ని ఇవ్వగలగాలి. ఆ పని ఎవరు చేస్తారంటే కాలర్ ఆర్ లీడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ నుంచి మనం ఎంత ఇన్పుట్ తీసుకోగలిగితే అది మనకు అంత అడ్వాంటేజ్, వినే వాళ్ళకి అంత ఈజీగా ఉంటుంది. మనకు కూడా మ్యాచ్ స్లోగా జరుగుతున్నప్పుడు బోర్ అవుతుంది అని జరుగుతున్నప్పుడు బోర్ అవ్వకుండా కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వగలిగితే ఎవరైనా కూడా హోల్డ్ అయి ఉంటారు. సో అది బేసిక్ ఫండా. అంటే చాలా మంది మ్యాచ్ ఒకప్పుడు సార్ వాస్తవంగా ఇది అడుగుదాం అనుకున్నాం మిమ్మల్ని. ఒకప్పుడు తెలుగు కామెంటరీ అంటే ఎవరు నచ్చకపోయేది, ఎవరు వినకపోయేది, చాలా మంది నెగిటివ్ కూడా చూశారు. ఒకప్పుడు ఇంగ్లీష్ బాగుంది, తెలుగు అంతా బాగాలేదు అని చెప్పి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో తెలుగుకి బీభత్సంగా అభిమానులు వచ్చారు. సో తెలుగు కామెంటరీ ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఆ డిఫరెన్స్ ఏంటంటారు సార్? అంటే మీలాంటి వాళ్ళు ఆ తెలుగు కామెంటరీ స్టార్ట్ చేసిన అభిమానులు మళ్ళీ వచ్చి ఎలా చూడవచ్చు దీన్ని? మరి మామూలుగా ఏంటి అంటే ఈ కామెంటరీ అనేది ఎప్పుడైనా మన చిన్నప్పుడు రేడియో, ఆ తర్వాత టీవీలోకి వచ్చేసరికి ఇంగ్లీష్ కామెంటరీ, ఆ తర్వాత హిందీ కామెంటరీ, రీజనల్ లాంగ్వేజ్ అనేవి లేవు. సో ఎప్పుడైతే తెలుగు కామెంటరీ స్టార్ట్ అయిందో ఆబ్వియస్గా అందరికీ నచ్చదు. ఎందుకంటే అంతకుముందు వరకు ఇంగ్లీష్లో విన్నాము, అంతకుముందుకు లేదంటే హిందీలో విన్నారు. నార్మల్గా ఏంటంటే ఇంగ్లీష్ హిందీ అర్థమైతే ఓకే బాగానే ఉంటుంది, అర్థం కాకుండా కూడా మనం కామెంటరీ విన్నాం, మ్యాచ్లు చూసాం, ఇట్స్ ఓకే, తప్పేం లేదు అందులో. సో అందరికీ అర్థం కావాలని లేదు, అందరికీ ఆడిన వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియద్దు అన్నది అట్లాంటివి ఏం లేవు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే తెలుగు పెట్టగానే అందరికి కామన్గా తెలుగు ఎవరు వింటారు? తెలుగు వచ్చిన వాళ్ళే వింటారు, తెలుగు రాని వాళ్ళు అయితే వినరు కదా. బట్ ఇంగ్లీష్ కామెంటరీ ఎప్పుడు వచ్చిన రాకపోయినా విన్నాం, ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు. అప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా విన్నారు. సౌండ్స్ గుడ్, చెవులకి వినసొంపుగా సౌండ్ అర్థమైంది. తెలుగులోకి వచ్చేసరికి ఏమైంది, నేను మాట్లాడే ప్రతి మాట, మీరు మాట్లాడే ప్రతి మాట, పక్కన వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వినే వాళ్ళకి కొంచెం సౌండ్ కరెక్ట్గా క్యాచీగా లేదు. ప్రతి మాటలో ఒకటే మాటని ఇది రిపీట్ చేస్తున్నారు, లేకుంటే బోరింగ్ ఉన్నది, ఇవన్నీ వస్తాయి. ఇంకోటి ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు గేమ్ని వాళ్ళు చెప్పి వాళ్ళు అండర్స్టాండ్ చేయిస్తే మనం అండర్స్టాండ్ చేసుకునేటంత ఉండదు. లైక్ ఇప్పుడు కబడ్డీ లాంటిది అనుకోండి, డైరెక్ట్గా స్టార్ట్ ఫ్రమ్ తెలుగు, అది డైరెక్ట్గా ఆ కామెంటరీ అనేది స్టార్ట్ అయింది డైరెక్ట్గా తెలుగులో స్టార్ట్ అయిపోయింది సీజన్ 2 నుంచే. సో కాబట్టి ఏమైంది, అంతేకాకుండా ఇప్పుడు మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏమైనా ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పండి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాలి. చూసే వాళ్ళకి ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే ఓ ఈడు అవుట్ అయ్యాడు, లేకుంటే ఇది ట్యాకిల్ అయ్యారు, ఇక్కడ పాయింట్ వచ్చింది, ఇక్కడ లేదు అన్నది ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి తర్వాత మ్యాచ్ని ఎంటర్టైనింగ్గా చేయాలి. అదొకటి. తెలుగు క్రికెట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, టెక్నికల్గా చెప్పగలగాలి. టెక్నికల్గా ఇప్పుడు ఏం జరుగుతున్నది ఇంగ్లీష్లో వింటే వేరే రకం ఉంటుంది, తెలుగులోకి వచ్చేసరికి ఇదే నచ్చకపోయేది. ఇప్పుడు ఎందుకు మెల్లమెల్లగా నచ్చుతుంది అంటే గేమ్లో ఈ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు, షోస్ అనేవి కూడా వచ్చినవి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకోసం ఈరోజు రన్స్ కొట్టలేకపోయినారు, ఈరోజు ముందు గేమ్ ఎట్లా ఉండబోతోంది, వికెట్ అంటే మనం పిచ్ అంటుంటాం, ఆ పిచ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, బాల్ బ్యాట్ పైనకి వస్తలేదంటారు, ఇవన్నీ అంటే ఏంది, జోకులు వేస్తుంటారు. రూమ్ తీసుకున్నాడు అంటే పక్కకు జరిగి ఇట్లా ఆడతారు షాట్ని. సో రూమ్ తీసుకున్నారు, రూమ్ మీ ఇంటి పక్కన తీసుకున్నారా, మా ఇంటి పక్కన తీసుకున్నారు, సో ఇట్లాంటి నెగిటివిటీ కూడా వస్తుంది. ఇట్స్ ఓకే, బట్ యాక్చువల్గా ఏంటంటే క్రికెటింగ్ వర్డ్స్ అవన్నీ, దాన్ని తొందరగా మార్చలేరు. ఇవన్నీ ఏమైందా అర్థం చేయించగలగాలి. ఇప్పుడు నార్మల్గా మనకు తెలిసి లెదర్ బాల్ క్రికెట్ ఆడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడే పీపుల్ ఎక్కువ ఉంటారు. మనం రూరల్ నుంచి తీసుకున్నా, సిటీ వరకు తీసుకున్నా, ఇంకెక్కడ మెట్రో వెళ్ళినా కామన్గా జరిగేది ఇది. సో టెన్నిస్ బాల్ క్రికెట్కి లెదర్ బాల్ క్రికెట్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. రైట్, టెన్నిస్ బాల్ క్రికెట్లో పవర్ కావాలి, లెదర్ బాల్ క్రికెట్లో పవర్ ఒకటి సరిపోదు. సో అందుకోసమే బాల్, బ్యాట్, వికెట్స్ మీట్ అవ్వడము, స్పాట్, మిడిల్ అవ్వడము, ఇట్లాంటి క్రికెటింగ్ వర్డ్స్ అన్నీ చెప్తుంటారు. ఇవన్నీ అర్థం కావాలంటే ఎప్పుడు అర్థమవుతుంది, తెలుగులో విని ఎక్స్పర్ట్స్ ఎప్పుడైతే దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. గేమ్ని కూడా ఎక్కువగా రూరల్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్రికెట్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, బౌండరీ సిక్సర్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కనబడిపోతుంది, అవుట్ అనేది తెలిసిపోతుంటుంది, క్యాష్ అవుట్ అనేది. దాన్ని మించి టెక్నికల్గా చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవడం, అర్థం అవడం ఇంపార్టెంట్. వీలైనంత ఎక్కువ మందికి గేమ్ని అర్థం చేయించగలిగితే అది సక్సెస్ అనుకోవచ్చు. అది నేను ఫీల్ అవుతాను.
అది నేను ఫీల్ అవుతాను. ఎప్పుడైతే వీలైనంత ఎక్కువ మందికి గేమ్ అర్థమవుతుందో వింటారో అది సక్సెస్. ఓకే. సో అందుకోసం వెళ్ళగా ఇంకోటి ఏంటంటే మనకి ఏదో సామెత కూడా ఉంటుంది కదా, తినగా తినగా వేమ తీయనుండు అన్నట్టు, వేప కూడా తినగా తినగా చేదుగా. సో ఇది కూడా కైండ్ ఆఫ్ అట్లా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వింటూ వింటూ కూడా మెల్లమెల్లగా అడిక్షన్ అవుతారు, అలవాటు అయిపోతుంది, ఆప్షన్స్ కూడా పెరిగిపోతాయి. తెలుగులో వినడం వల్ల కొంచెం వినే వాళ్ళకి కూడా స్టార్టింగ్లో తిట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా అరే మన ఏదో గెస్ కరెక్ట్గా చెప్పారు స్కోరు, ఈ షార్ట్ చెప్పినప్పుడు ఓకే ఈ పుల్ షాట్ అంటే ఏంటిది, స్క్వేర్ కట్ ఏంటిది, స్క్వేర్ డ్రైవ్ ఏంటిది, ఆఫ్ డ్రైవ్ ఏంది, ఆన్ డ్రైవ్ ఏంది, ఈ షార్ట్కి మధ్య బాల్కి మధ్య డిఫరెన్స్ని కనుక అందరూ రూరల్ పీపుల్ కూడా తెలుసుకోగలిగితే అది డెఫినెట్గా సక్సెస్. మేబీ అది రీచ్ అవుతున్నదని అనుకుంటాను. అందుకోసమే అందరూ ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిందన్న అనుకోవచ్చు, లేదంటే మీకు వ్యూయర్షిప్ పెరిగింది అనుకోవచ్చు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎవరి జాబ్ వాళ్ళది. అంటే మనం చేయాల్సిన పని మనమే 100% ఎంటర్టైన్ చేసుకుంటూ చేయడం అనేది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే సార్, సపోజ్ ఇప్పుడు అంటే ఒక ఇమాజినేషన్కి వెళ్దాము. సో ముంబై అలాగే సిఎస్కే మ్యాచ్ అవుతుంది. సో ధోని దిగిండు. సో ఆ తర్వాత కొట్టిన 3 సిక్స్లు ఉన్నప్పుడు మీరు ఏదైతే చెప్పారో మహేంద్రుడు అని చెప్పి, సో ఒక్కసారి ఇప్పుడు సిచ్యువేషన్ మ్యాచ్ జరుగుతుందని. యాక్చువల్గా నార్మల్గా ధోని గురించి మనకు తెలుసు. అందరు అనుకుంటున్నారు నేను ధోని ఫ్యాన్ అని, ధోనికి ఓన్లీ చెప్తామని, లేకుంటే ఓన్లీ SRH ఫ్యాన్ అని, లేకుంటే ఇంకేదో XYZ. బట్ యాక్చువల్గా ఏముంటుంది అంటే ఏది కూడా నాన్ స్క్రిప్టెడ్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. ఏదైనా కొన్ని డైలాగ్ కొన్ని చోట్ల రాసుకోగలుగుతాం. లైక్ ఇప్పుడు ధోని వచ్చాడు, నార్మల్ ధోని లాస్ట్ ఇయర్ అయిపోతుంది అనుకున్నాడు, రిటైర్ ఇస్తాడు. బట్ ఈ ఇయర్ వచ్చాడు, ఈసారి కెప్టెన్సీ వదిలేసినాడు. లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ ఉండే కనీసం, ఇప్పుడు కెప్టెన్సీ వదిలేసినాడు. ఇదే లాస్ట్ సీజన్ అని అనుకున్నాడు. చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. మ్యాచ్లు మీరు వ్యూయర్షిప్ చూసినా ఏది చూసినా కూడా ధోని లాస్ట్ 3 బాల్ లాస్ట్ ఆడినటువంటి 6 బాల్ ఆడినా కూడా వచ్చి టీవీల ముందర చూసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకోటి టార్చర్స్ కూడా ఆన్ చేస్తున్నారు ధోని. ప్రతిదీ ఇంకా మీరు ధోనికి చెన్నై ఓన్లీ హోమ్ గ్రౌండ్ అని లేదు. ధోని ఐపీఎల్ ఏ గ్రౌండ్ లో వెళ్ళి ఆడినా కూడా వాళ్ళ హోమ్ టీం కంటే కూడా ధోని ఫ్యాన్స్ ఎక్కువ కనబడ్డారు. సో అది అంటే తనకున్న ఇమేజ్ అట్లాంటిది. అందులో మనం కాదనడానికి అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే వరల్డ్ కప్స్ ఇచ్చాడు, చేయాల్సిందంతా చేశాడు, అని చేశాడు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఉన్నది. అందుకోసం అంత ఫ్యాన్స్ ఉన్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. సో ఎప్పుడు ఏ మ్యాచ్ ఎక్కడ ఎవరికి లాస్ట్ అయితే తెలియదు. ఈ ఇయర్ కూడా మనము ఏం చెప్పలేము, నెక్స్ట్ ఇయర్ వస్తాడా రాడా ఇది మనకి ఎవరికి ఏం తెలియదు. చాలా మంది లాస్ట్ అనుకున్నారు. సో మనం వచ్చిన మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. సో నేను కూడా యాజ్ ఎ క్రికెటర్గా, యాజ్ ఎ కామెంటేటర్గా, యాజ్ ఎ స్పోర్ట్స్ లవర్గా నాకు అవకాశం ఉంది, ఆ చేతిలో మైక్ ఉండింది, ధోని వచ్చాడు ఆడాడు, నేను చెప్పాలనుకున్నాను, నేను చెప్పాను. సో యాక్చువల్గా కూడా ధోని ఇంకా ఆడాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటికి చెప్పలేకపోయారు, నేను బయటికి చెప్పాను. మేబీ నాలో ఉన్నది బయటికి వచ్చిందేమో అట్లా. సో దాని గురించి అది నాకు కొన్ని డైలాగ్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే కంపల్సరీ. థింగ్ ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు టీవీ ఉండేది. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే డిజిటల్ టీవీ డిఫరెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము డిజిటల్లో వర్క్ చేస్తున్నాం. 2024 జియో సినిమా డిజిటల్ కాబట్టి మాకు టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు చిన్నగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఎట్లా అంటే డిజిటల్లో ట్రెండీ కైండ్ ఆఫ్ డైలాగ్స్, క్యాచీ డైలాగ్స్ వాడితే నార్మల్గా ట్రెండ్ అవుతుంటుంది. ట్రెండ్ అవ్వాలంటే మీకు తెలుసు కదా, అందులో పాజిటివ్ కంటే నెగిటివ్ ఉంటే చాలా తొందరగా ట్రెండ్లోకి వస్తారు. నేను కూడా చిన్నప్పుడు ఒకేలా అనుకున్నాను. స్కూల్లో క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్లో స్టార్టింగ్లో ఉన్న 3 మెంబర్స్ అండ్ లాస్ట్లో ఉన్న 3 మెంబర్స్, నెంబర్ 1, 2, 3, 48, 49, 50, ఈ 6 మాత్రమే ప్రిన్సిపల్కి తెలుస్తారు. ఈ 50 మంది క్లాస్ టీచర్కి తెలుస్తారు. ఓకే either టాప్ 3 ఆర్ బాటమ్ 3, ఈ 6 ప్రిన్సిపల్కి తెలుస్తారు. రైట్. సో నార్మల్ ఫండ్ అయింది అయితే టాప్లు ఉండాలి, లేకపోతే బాటంలు ఉండాలి, అట్లాంటి వాళ్ళే తెలుస్తారు. మనం ఈ ట్రెండింగ్ అనేది కూడా అదే జరుగుతుంది. పాజిటివ్ తోటి మీకు తొందరగా ట్రెండ్ లోకి రావడానికి, అందరికీ తెలియడం అనేది పట్టడానికి చాలా టైం పడుతుంది. మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుందండి. ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ మీరు ఒక గుర్తింపు రావాలి అని అంటే ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళు కష్టపడ్డా కూడా మీకు ఆ గుర్తింపు రాదో కూడా తెలియదు. బట్ నెగటివిటీ రావడం ఏమున్నది, సెకండ్ పని అది సింపుల్. ఎందుకంటే పబ్లిక్ వెళ్ళి ఎవరైనా ఒకటి కొట్టేసామంటే ఆటోమేటిక్గా రేపు పొద్దుటికల్లా నెగిటివిటీ వచ్చేస్తుంది, ఫేమ్ వచ్చేస్తుంది. సింపుల్ ఫండా. నెగిటివ్ వల్ల జరిగేది అది. ఇన్నేళ్ళు కాపాడుకున్న పాజిటివ్ కూడా నెగిటివ్ ఒక 1 minute వెళ్ళిపోతుంది. పాయింట్ ఏంటంటే పాజిటివ్, నెగిటివ్, ట్రెండింగ్ ఇవన్నీ కాకుండా ట్రెండింగ్లో ఉన్న డైలాగ్స్ ప్లస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి జియో సినిమా తెలుగు అనేది క్యాచీ డైలాగ్స్, ట్రెండీ డైలాగ్స్ అనేది చెప్పమన్నారు.
దానికి తగ్గట్టుగానే కొంతవరకు ఫాలో అయ్యాం, అవ్వడానికి ట్రై చేసాం, ప్రయత్నం చేసాం. సక్సెస్ దాని అవుట్పుట్ ఎట్లా ఉంటుంది ఏంటి మీరు వదిలేయండి, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని మాకు మా మేనేజ్మెంట్ చెప్పారు. ఓకే. సో మీరు చేయాల్సింది మీరు చేయండి, దాని తర్వాత రిజల్ట్ ఏదన్నా అవ్వనియండి, మేము కూడా రెడీ అయిపోయి ఉన్నాం. చేయడంలో తప్పేం లేదు, చేద్దాం లైక్ అంతేనమ్మా. ధోనిది అంటే ధోని దానికి స్క్రిప్ట్ ఏం లేకుండా అండి, ఫ్రాంక్ అది నాకు డైరెక్ట్గా వచ్చేసింది. మార్నింగ్ కల్లా నేను కూడా చెప్పేసి నేను కూడా ఏం వస్తుంది ఏదో అనుకుని ఏం ఊహించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్రలేసరికి జామ్ అయిపోయినాయి మెసేజెస్, కాల్స్ అన్నీ. అన్ఫార్చునేట్ గా దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కూడా నేను మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ డే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయింది అగైనెస్ట్ ఆర్సీబీ తోటి. హైయెస్ట్ స్కోర్ వారం రికార్డ్స్ అభిషేక్ హెడ్ రన్స్ కొట్టారు. అప్పుడు కూడా డైలాగులు వాడారు, చాలా మంది ట్రోల్ చేశారు, జమలకిడి జారు మిఠాయా. సింపుల్ అండి, మనం తెలుగులో వాడుతుంటాము, క్యాచ్ వదిలేశారు జారిపోయింది అంటాము, ట్రెండింగ్ డైలాగ్ జారు మిఠాయా ఉంది. జస్ట్ అక్కడికక్కడ అప్పటికే మన ఎస్ఆర్హెచ్ ఫుల్ రన్స్ కొట్టేశారు. 20th ఓవర్ లాస్ట్ బాల్ అది, కైండ్ ఆఫ్ థాట్ బాల్ వెళ్ళిపోయింది అనుకున్నాము, వెళ్ళిపోలేదు. పోనీ క్యాచ్ అన్న పడతాడు అంటే క్యాచ్ కూడా పట్టలేదు. సింపుల్ గా క్యాజువల్ గా మనం ఇద్దరం మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడుకుంటాం, అయ్యో జారిపోయింది షెట్ అని అనుకుంటాం. నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేశాను అంతే. అక్కడ ఏదో వాళ్ళని నెగటివ్ చేయాలి, వీళ్ళని పాజిటివ్ చేయాలి అన్న మైండ్ సెట్ ఏమి ఉండదు. థింగ్ ఏంటంటే ఆ క్షణంలో అప్పటి మందం అక్కడ చెప్పిందే కానీ అంత చెప్పి అంత ఆలోచించి చెప్పేటంత టైం ఉండదు. బీ ఫ్రాంక్, అక్కడ అంత టైం ఉండదు మనకి. ఒకసారి ఆ డైలాగ్ చెప్పారా సార్? ఏదండి? ధోని గురించి ఒకసారి చెప్పారు. అదే మన ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ధోని అంటే దొరా నువ్వు వాడితే ఎన్ని రోజులైనా పర్వాలేదు చూస్తావు, నువ్వు ఆడాలి, నువ్వు ఇలాగే ఆడుతూ ఉండాలని ఆ టైంలో వచ్చిన ఎగ్జాక్ట్ డైలాగ్ చెప్పడం కష్టం ఇప్పుడు. ఇంకోటి ధోని గురించి కూడా చెప్పారు, మహేంద్రుడు అనుకుంటా, మహేంద్రుడు అని చెప్పి ఒకసారి ఆ జోష్ లో ఒకసారి మన వ్యూవర్స్ అందరూ చెప్పానంటే ఆ రోజు 6 ఉన్నప్పుడు వీరుడు శూరుడు ధీరుడు మహేంద్రుడు. సో అది రైమింగ్ అండ్ చెప్పుకుంటూ వచ్చేసాము. అట్లాంటివి ఇంకా అవన్నీ యాక్చువల్గా ఎందుకోసం చెప్పామంటే మామూలుగా మనం తెలుగులో చెప్తాం వీరుడు ధీరుడు శూరుడు, ఎందుకోసం చెప్తుంటాం అంటే ఇవన్నీ చేసి చూపించాడు. అవన్నీ ఆయన కింద ఉన్నాయి, ఆ కప్పులన్నీ ఉన్నాయి. ఇండియా టెస్ట్లో నెంబర్ 1 తీసుకుపోయాడు, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆయన పాకెట్లో ఉన్నది. 5 ఫ్రాంచైజీ ఉన్నవి వాళ్ళ దగ్గరే, IPL ట్రోఫీలు ఉన్నాయి ధోని దగ్గర. సో డెఫినెట్గా ఐ డిజర్వ్ ఇట్, ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి సూటబుల్, అందుకోసం అది వాడేసాం అంతే. సో ఇంకో డైలాగ్ కూడా చాలా వైరల్ అయింది, బెంగళూరులో కొడితే మంగళూరులో పడ్డదని చెప్పి కూడా. మంగళూరు ఈడెన్ లో కొడితే పక్కన ఉన్న గార్డెన్ లో పడింది. ఇవన్నీ కైండ్ ఆఫ్ రైమింగ్, అప్పటికప్పుడు చెప్పడమే. ఇక్కడ మనం ఏదో పెద్దగా ముందుగా అనుకొని చేసి చెప్పేది ఏముండదు. కొన్ని డైలాగ్స్ కొంతవరకు ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఈ కామెంటరీ కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తూ ఉంటారు సార్? కామెంటరీ కాకుండా వేరే వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా నేను యాక్చువల్గా చెప్పాను కదా, నేను ఆర్జేగా చేశాను. యాక్చువల్గా మామూలుగా మా దానిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు హేమంత్ కానీ కౌశిక్ కానీ వీళ్ళు కూడా లీడ్ కామ్స్ నాలా కానీ అందరికి కూడా ఆర్జే ట్యాగ్ ఉంది. అన్ఫార్చునేట్లీ అందరూ ఆర్జేలుగా బ్యాక్గ్రౌండ్. ఆర్జేగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మాట్లాడే అది స్పాంటేనిటీ అనేది డెఫినెట్గా కావాలి. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు మాకు. నేను రెయిన్బో FM లో ట్రైనింగ్ ఇచ్చారు నాకు, ఒక 1 వీక్ సర్టిఫైడ్ ఆర్జే అప్పుడు అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పేదంటే ఒక 30 సెకండ్స్లో మీరు ఒక వ్యూయర్ని కార్లో వెళ్తున్నారు రేడియో పెట్టుకొని ఏదో మాట్లాడేమనుకోండి, వెళ్ళిపోతాడు పక్కనకి, నెక్స్ట్ ఛానల్ని ప్రెస్ చేస్తాను. వ్యూయర్ని ఎంగేజ్ చేయగలగాలి, లిజనర్ని. రేడియోలో అయితే లిజనర్ని ఎంగేజ్ చేయగలగాలి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆ 30 సెకండ్స్లో సంథింగ్ షుడ్ బి స్టన్నింగ్, ఏదో ఒక స్టన్నింగ్ ఉండాలి, కొంచెం హాస్యం ఉండాలి, తర్వాత ఏదో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ 30 సెకండ్స్లో మీరు ఇవన్నీ ఇవ్వగలిగితే వాడు హోల్డ్ అయి ఉంటాడు. తర్వాత మీరు పోనీ వేరే ఛానల్ మారాడు, మీరు మంచి పాట వేయండి, ఆగిపోతారు. తర్వాత మీరు ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తారు. సో ఇట్లాంటివి ట్రైన్ చేసేది. సో ఇట్లాంటివన్నీ ఈ కామెంటరీలోకి వచ్చేసరికి కూడా యూస్ఫుల్ అండి. అంటే తక్కువ టైం ఉంటుంది, తక్కువ టైం లోపల మనం ఇవన్నీ కూడా డెలివర్ చేయగలగాలి. సో యాక్చువల్గా బేసికల్ క్రికెట్ వస్తే క్రికెటే మాట్లాడాలి, మనం బయటవన్నీ ఏవో థింగ్స్ మాట్లాడడానికి అంత టైం ఉండదు. కబడ్డీ వస్తే కబడ్డీ గురించి మాట్లాడాలి, ఇవన్నీ అట్లా. ఓకే. సో చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్, కామెంటరీ అంటే ఏదైనా సంథింగ్ కోర్స్ ఉంటుందా, లేకుంటే అందులో జాయిన్ కావాలంటే ఏంటి అని చెప్పి చాలా మందికి ఉంటుంది. లేదు, సో ఎలా అది కోర్స్ అంటే ఏం లేదు, నాకు తెలిసినంత వరకు అయితే కోర్స్ అయితే ఏం లేదు. డిపెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గేమ్ మీద నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మ్యాచ్ గురించి, గేమ్ గురించి
ప్రతి షాట్ గురించి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ గురించి, నీకు స్పోర్ట్ గురించి టోటల్గా ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటుగా స్పష్టమైన లాంగ్వేజ్ ఒకటి ఉండాలి, తక్కువ టైంలో ఎక్కువ డెలివరీ ఇవ్వగలగాలి, ఎంటర్టైనింగ్ ఉండగలగాలి. అండ్ ఇంకోటి అంతే, మనకి గేమ్ ఎంత బాగా తెలిస్తే మీరు అంత బాగా డెలివర్ చేయగలుగుతారు. గేమ్ గురించి తెలియాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియాలి. సంబంధం లేకుండా ఇక్కడ క్రికెట్ వచ్చి ఇక్కడ ఏదో షాట్ కొడితే నేను వేరే ఏదైనా మాట్లాడాను అనుకోండి, మీరు చూస్తారా మ్యాచ్? సింపుల్ లాజిక్. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎగ్జాక్ట్గా తెలిసి ఉండాలి, అది పాయింట్. గేమ్ తెలియాలి, ఎంటర్టైన్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఆపాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ లోపల ఆ కామెంటరీ చేసేటప్పుడు మనకి టెన్షన్ అంటూ ఉంటుంది. సో ఏం మాట్లాడతాం అంటే లైవ్ ఉంటుంది కాబట్టి, సో ఏ క్షణంలో మనం ఏం మాట్లాడతాం అని చెప్పి కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా సార్. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు? స్టార్టింగ్లో ఉండేది, కబడ్డీ చేసినప్పుడు నాకు స్టార్టింగ్లో ప్రెషర్ ఉండేది. ఎందుకంటే కొత్త గేమ్ క్రికెట్ అంటే నేను చెప్పగలను, క్రికెట్ తెలుసు, క్రికెట్ ఆడాము కాబట్టి తెలుసు కాబట్టి ఓకే. బట్ కబడ్డీ కొత్త గేమ్ చెప్పాలి అనుకున్నప్పుడు ఎప్పుడు ఏ మిస్టేక్ అవుతుందా ఏంటా అని. నార్మల్గా ఏంటంటే హెడ్ ఫోన్స్ ఉంటాయి, హెడ్ ఫోన్స్లో ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, తర్వాత ఒక స్టాటో ఉంటాడు, ఒక 3-4 మన చెవుల్లో మాట్లాడుతుంటారు కంటిన్యూస్గా. వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం ఏదైనా బ్రేక్ త్రో చేయాలన్నా వాళ్ళు కౌంట్ ఇస్తుంటారు, మనం అక్కడ ఏమైనా చెప్పాలన్నా వాళ్ళు చెప్తూ ఉంటారు. థింగ్ ఏంటి అంటే అక్కడ వస్తున్న మ్యాచ్ చూడాలి, ఐస్ ఇక్కడ వర్క్ చేయాలి, ఓకే. దాని తర్వాత అక్కడ చూసి మన నోరు మాట్లాడాలి, దీని తర్వాత మనం ప్రిపేర్ అయిన స్టాట్స్ని ఇన్ టైంలో నువ్వు పుష్ చేయగలగాలి, దీంతో పాటుగా వాళ్ళు చెప్పే చెవుల్లో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ తీసుకోగలగాలి, దీనికి తగ్గట్టుగా నువ్వు స్పాంటినిటీగా నువ్వేం చెప్తావో చెప్పగలగాలి. ఇవన్నీ ఒక్కసారిగా చేయగలగాలి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పాట వింటుంటారు, ఒక పాట, ఆ పాటలు ఏదో చెప్పుకుంటూ మీరు ఇక్కడ ఏదో చూస్తుంటారు, వినుకుంటూ అన్ని కలిపి మాట్లాడి అన్ని కలిపి చేయాలి అంటే ట్రిక్కీగా ఉంటుంది. ఇది కూడా కైండ్ ఆఫ్ ట్రిక్కీ, మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. అదే చెప్తాను, అందుకోసం అవ్వకుండా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్లోనే ఉండాలి, ఇంకేదో ఆలోచిస్తున్నాం అనుకోండి ఇక్కడిది మిస్ అయిపోతాం. కంపల్సరీగా చాలా జాగ్రత్తగా ఉండాలి, మ్యాచ్లో ఉండాలి. ఎన్నిసార్లు ఎంతున్నా కూడా టోటల్ లైవ్లో అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు దొరుకుతూ ఉంటాయి, అవి క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మేము అందరికీ జరగవు అని చెప్పాను, కానీ కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. బట్ రిపీట్ చేయాల్సిన కాకుండా జాగ్రత్త పడగలగాలి. ఈరోజు చేసింది అట్లీస్ట్ రేపు చేయకుండా ఉండగలగాలి, నేర్చుకోగలగాలి, ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అది బేసిక్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ చేయాలి, వర్క్ని ఎంజాయ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ యాంకరింగ్ చేస్తున్నారు, యాజ్ యాంకరింగ్ చేసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. నేను కామెంటరీ చేస్తున్నప్పుడు కామెంటరీని ఎంజాయ్ చేయగలిగితేనే నాకు అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాంపుల్ తినడాన్ని ఆస్వాదించాలి, ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. బయట ఏదో పని చేయాలి, డ్రైవింగ్ కూడా ఎంజాయ్ చేయగలగాలి. నా పాయింట్ ఏంటి అంటే నేను ఏ పని చేసినా కొంచెం అందులో ఫుల్ క్రెడిట్గా చేస్తాను, ఎంజాయ్గా చేస్తాను, ఆ పనిని ఎంజాయ్ చేసుకుని చేస్తాను, దాన్ని పనిలాగా ఫీల్ అవ్వను. ఎక్కువ ఇబ్బంది అవుతుంది నేను దీన్ని ఈ టాస్క్ని ఏదో ఫినిష్ చేయాలి అన్నట్టుగా ఇట్లా బ్రెయిన్లో తీసుకుని ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఎంటర్టైన్ అండ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టంగా చేస్తుంటాను. ఓకే. సో అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ క్వశ్చన్ ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయో అంటే ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్తోనే జరుగుతుంది అని చెప్పి కూడా చాలా జనాలకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఎలా థాట్ వస్తుంది అంటే గెలవకన్నా ముందే కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఈరోజు ఈ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పి. అంటే వాస్తవంగా మీరు దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులు కాబట్టి ఈ ఫిక్సింగ్ అనేవి వాస్తవంగా నిజంగా జరుగుతాయి అంటారు? నాకు తెలిసినంత వరకు అసలు ఫిక్సింగ్ అనేది ఏమి ఉండదండి, అసలు ఛాన్స్ లేదు. అసలు ఫిక్సింగ్ అనేది ఉండదు, ఇదంతా తప్పు. మనం కూర్చొని మాట్లాడడం ఏదైనా మాట్లాడుకోవచ్చు, మన ఇష్టం ఉన్నంత వరకు మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు అందులో. బట్ ఫిక్సింగ్ జరగడం అనేది అంత ఈజీ కాదు, జరగదు. అది నేనైతే అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు, ఒప్పుకోను. చాలా టఫ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్రికెట్ ఆడితే నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి, నేను బౌలింగ్ చేస్తున్నా అనుకోండి. సపోజ్ ఒక ఫిక్స్ అయినాం, మీరు అరే మన ఇద్దరం దోస్తులం రా, మేము ఈ మ్యాచ్ గెలుస్తాము, 2-3 ఫుల్ టాస్ బాల్ వేసి నేను 20 రన్స్ కొట్టాలి ఈ ఓవర్లో గెలుస్తామా అంటారు. సరే నేను బాల్ ఫుల్ టాస్ వేస్తాను, మీరు బ్యాటింగ్ తగ్గగానే బాల్ సిక్సర్ పోతే గ్యారంటీ ఏంటి? పోతుందా? అవుట్ అవ్వచ్చు, మిస్ అయితే బౌల్డ్ అవ్వచ్చు, ఇక్కడెక్కడనే క్యాచ్ లేవచ్చు, ఇక్కడనే పట్టిపోతారు, ఇక్కడనే అవుట్ అయిపోతారు. సో అప్పుడు ఫిక్స్ ఎట్లా అవుతుంది అంటే అప్పుడు బ్యాట్ మీరు ఫిక్స్ చేసిన మ్యాచ్ని కాదు. సో ఛాన్స్ ఉండదు.
ఛాన్స్ ఉండదు కదా, ఛాన్స్ లేదు. Hmm. సో ఇదంతా కూర్చొని ఇది ఫిక్సింగ్ అది స్కోర్లు ఎవరో చెప్తారండి, స్కోర్లు ఎవరో చెప్పి Predictions ఎవ్రీథింగ్ బాగా ఈజ్ ప్రెడిక్షన్, ఎవ్రీథింగ్ ప్రిడిక్ట్ ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, దానికి ఎవరేం చేయలేరు కదా. అంటే గతంలో కూడా మనం చూసాం కొన్ని ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల మ్యాచ్ నుంచి బయటకు పంపించడం కానీ అది ఏవో ఒకటి రెండు సిచ్యువేషన్స్ జరిగినవి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మనం కొన్ని ఇయర్స్ నుంచి అట్లాంటి పరిస్థితులు చూడలేదు. ఏవో జరిగినాయో వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఇచ్చారు, ఓట్లు అని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. అది మనకి అన్నెసెసరీ టాపిక్ అనుకుంటుంది. ఫిక్సింగ్ అనేది అయితే జరగదు. ఇది ఐపీఎల్ మ్యాచ్ కానీ ఏ మ్యాచ్, ఎగ్జాంపుల్ మీరు మీ గల్లీలో క్రికెట్ ఆడుతున్నారు, మీ ఊర్లో మీరు ఒక చిన్న బెట్టింగ్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, మీరు ఆడుతున్న లేకుండా మీరు స్ట్రీట్ మధ్య ఏదో చిన్న కప్ కోసం మీ ఊర్లో ఒక మ్యాచ్ జరుగుతుంది, ఇద్దరు కలిసి సేమ్ ఊర్లో ఉండేవాళ్ళే, రైట్, ఇద్దరు సేమ్ స్ట్రీట్ లో ఉండేవాళ్ళే, వేరే టీమ్స్ ఆడుతున్నారు, నువ్వేం గెలవాలా నువ్వు గెలవాలా, నేను రన్స్ కొట్టకండి అంటే మీరు ఆగుతారా, మీరు బౌలింగ్ చేయకుండా వికెట్ చేయకండి అంటే నేను ఆగుతాను కాదు కదా, ఎవరు వినరు కదా, ఎవరైనా ఎవరికి కావాల్సింది వాళ్ళ విన్ కావాలి, దానికోసం ఆడతారు. కానీ అక్కడే జరగండి ఇంత పెద్ద లెవెల్ ఎక్కడ ఏం జరుగుతుందండి, అసలు ఏం ఛాన్స్ ఉంటుంది, జరిగే అసలు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకుంటారు, దానివల్ల వచ్చేది ఏముంటది కదా, ఎవరు చిన్న ఇక్కడే జరగట్లేదు అంత పెద్ద లెవెల్లో అక్కడ ఎట్లా జరుగుతుంది, అక్కడ ఏముంటంటే ప్రెషర్ ఉంటుంది మీకు. మనం చిన్న గ్రౌండ్లో ఆడుచుండి మన టీంలో మన మెంబర్స్ మనల్ని ఒక 20 మంది చూస్తున్నారంటే చూసే వాళ్ళకి ఆడే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, చాలా దిల్ మీద తీసుకొని ఆడుతున్నారు. అంత పెద్ద మంది అంత కోట్ల మంది మ్యాచ్లను చూస్తున్నారు, లక్షల మంది గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళ నాయిస్ ఉంటుంది, అన్ని కెమెరాలు ఉంటుంది, అంత వర్క్ జరుగుతున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ప్రెషర్ని బీట్ చేయగలగాలి, ఆ ప్రెషర్ని బీట్ చేసినప్పుడు పెద్ద మ్యాచ్లు గెలుస్తారు, వాళ్ళు హీరోలుగా మారుతారు. మనం ఏం చేస్తాము, ఈరోజు గెలిచారా మా అంత తోపులేడు మా వాడు హీరో అంటాం, ఓడిపోయారా ఫిక్సింగ్, అది కాదు కదా. ఓడిపోతే ఫిక్సింగ్, మ్యాచ్ గెలిస్తే మేము తోపులము విన్నర్స్ అంటే కాదు. అంటే ప్రతిరోజు మ్యాచ్ చూస్తూ ఉంటారా సార్, మ్యాచ్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారా లేకపోతే కంపల్సరీ మ్యాచ్లు ఎంత ఫాలో అయితే అంత ఈజీగా ఉంటుంది. అవును, చూసారండి నా మ్యాచ్? చూసాం కదా. మళ్ళా మన ఇండియా జట్టు మొత్తం కలిసి చాలా చక్కగా ఆడినట్టు అనిపిస్తుంది. బాగా వెరీ గుడ్, నేను సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అన్డౌటెడ్లీ. అంటే టీమ్ బ్యాలెన్స్ కాంబినేషన్ అంతా కూడా వర్కౌట్ ఉన్నది. బట్ నెక్స్ట్ లెవెల్స్ ముందర పోయిన కొద్దీ ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నా, రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ కొంచెం ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆడాలి. ఇన్ఫాక్ట్ మనము రీసెంట్ వరల్డ్ కప్ చూసాం 2023లో, ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో కెప్టెన్ బ్యాటింగ్ చేశాడు, ఇమీడియట్గా స్లో అయిపోయింది రన్ రేట్, అదంతా కూడా ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, ఆ పెద్ద ఫైనల్ కాబట్టి. అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండగలిగితే మనం T20 వరల్డ్ కప్ గెలుస్తాం ఈసారి అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రిడిక్షన్ ఏముంది సార్? నేను గెలుస్తాను అనుకుంటున్నాను. నేను ఆల్వేస్ చెప్తున్నాను కదా, నేను ఆల్వేస్ ఇండియా టీం ఎప్పుడు ఆడినా కూడా గెలవాలనే కోరుకుంటా. ఓకే, ఇండియా టీం ఆడితే ఇండియా టీమే గెలవాలని ఏ టీంతో అన్నాడని ఎవరితో అన్నాడు, నేను ఇండియా ఆడుతున్నప్పుడు నేను ఇండియా టీం గెలవాలనే కోరుకుంటా. ఓకే, సో రీసెంట్గా కూడా మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్, సో చాలా హైప్ వచ్చింది తను ఆడే బ్యాటింగ్లో కానీ లేకుంటే బౌలింగ్లో కానీ, సో అద్భుతమైన ప్రదర్శన తను చూపిస్తున్నాడు. సో మీరేమంటారు నితీష్ కుమార్ గురించి? మీరు సూపర్ ఆల్రౌండర్, అన్డౌటెడ్లీ ఛాన్సులు వచ్చినవి ఈ ఇయర్లో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎంగేజ్, చాలా టైం ఉన్నది, డెఫినెట్గా ఇండియాకి ఆడతాడని అనుకుంటున్నాను, ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నితీష్ 50 కొట్టినప్పుడు, ఫస్ట్ 50 కొట్టినప్పుడు మన ఐపీఎల్లో కామెంటరీ చేసింది నేనే, తెలుగు అబ్బాయి, తెలుగు తేజము, ఒక భరోసా ఇచ్చాడు SRH టీంకి అని కామెంటరీ చెప్పింది కూడా నేనే. వెరీ హ్యాపీ అనిపించింది. ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి, అండ్ ఏజ్ వచ్చి కొంచెం ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇండియాకి ఆడతాడు అనుకుంటున్నాను. ఒక కీ ప్లేయర్ అవుతాడు, ఎందుకంటే ఇండియన్ టీంలో మనకి ఫాస్ట్ బౌలర్ కమ్ బ్యాటింగ్ చేసేటువంటి ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకి హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ ఫర్ టీమిండియా ఈరోజు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ లైన్లో ఎవరు ఉన్నారు అంటే పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఎక్కువ పేర్లు లేవు. శార్దుల్ ఠాకూర్, చాహర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు, బట్ వాళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నవి, చాలా ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నారు. సో వీటిని కనుక అట్లాంటి ఇంజురీ కన్సర్న్స్ లేకుండా జాగ్రత్తగా ఉండి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే కనుక, కాన్ఫిడెన్స్ని పెంచుకుంటే
నితీష్ అన్డౌటెడ్లీ ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్. ఓకే, అంటే రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సార్ నితీష్, లైక్ ధోనిని విరాట్ కోహ్లీ మధ్యలో కూడా ఒక ఇష్యూ, అంత టెక్నికల్గా ధోని ఆడలేడు విరాట్ కోహ్లీ అంత అని చెప్పి కూడా నితీష్ చెప్పడం. నేను యాక్చువల్గా నేను అది పూర్తిగా చూడలేదు. నేను బేసిక్ ఏంటంటే నేను చూడలేదు, అది ట్రోల్ అవుతున్నదే చూశాను. బట్ ట్రోల్ అవ్వడంలో నేను అనుకుంటా ఏంటంటే దాని ముందరగా వెనుకదో ఎగరగొట్టేసి ట్రోల్ అవ్వడానికి ఆ పాయింట్ ఇరికిచ్చారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, ధోని బాగా ఆడలేదు అన్నది కాదేమో నితీష్ చెప్పింది. టెక్నికల్ గా కొంచెం విరాట్ కోహ్లీతో పోల్చు ఒక్కొక్కలేదు ఒక్కొక్క కైండ్ ఆఫ్ గేమ్ అండి. వీరేందర్ సెహ్వాగ్ది ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, యశస్వి జైస్వాల్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, సచిన్ టెండూల్కర్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, ధోనిది ఒక తరహా గేము, విరాట్ కోహ్లీ ఒక తరహా గేము, రోహిత్ శర్మది ఇంకో రకమైనటువంటి గేము. ఒకళ్ళ స్టైల్కి మనం కంపారిజన్స్ అవసరం ఉండదు. అందరు ఇండియన్ టీమ్ ఇండియాకి ఆడుతున్నారు అనుకున్నప్పుడు ఆ జెర్సీ వేసుకున్నప్పుడే గొప్ప, అదే గ్రేట్, అక్కడికి ఫీల్ అవ్వాలి. సో ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఏ ఫ్రాంచైజీకి ఆడితే ఆ ఫ్రాంచైజీకి ఆడడం గొప్పే. అంత ఈజీ ఏం కాదు. వందల్లో మంది ఆడుతున్నారు, వేల లక్షల మంది ట్రైనింగ్ చేసుకుంటున్నారు. అవకాశాలు వచ్చేది ఎంతమందికి? చాలా తక్కువ మందికి. 150 కోట్లలో ఇండియన్ టీంకి ఆడే 11 మంది 15 మందిలో ఒకళ్ళు కావాలని అంటే అంత ఈజీ కాదు కదా. ఎంత శ్రమ ఉండాలి, దాని వెనుక ఎంత కష్టపడాలి, ఎట్ ద సేమ్ టైం ఇన్ టైంలో ఛాన్సులు రావాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, టీంలో ఉన్న ఆడడానికి అవకాశం రావాలి. మామూలుగా ఏదో ఎక్కడో డౌన్లో వచ్చో లేకుంటే ప్రెజర్లో వచ్చినప్పుడు అవుట్ అయిపోతే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. దాన్ని ఆ ప్రెజర్ని బీట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి అనేది అంత ఈజీ కాదు కదా. అంత పెద్ద ఉన్న మనం ఊరికైనా కూర్చొని ట్రోల్ చేయడానికి వీళ్ళ దగ్గర అది లేదండి, వాళ్ళది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు అని చెప్పి చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఫ్రీగా మాట్లాడేయచ్చు కాబట్టి అంతే. ఓకే, అంటే ఎంతమంది టీం ఉన్నా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది సార్, అంటే మనకంటే ఒకరు ఇష్టము అని ఉంటుంది. సో మీకు ఇండియా టీంలో ఎవరి ఇష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న టీంలో నాకు రోహిత్ శర్మ, ఓ సూపర్, బూమ్రా. డెఫినెట్గా మీ ఫేవరెట్ ప్లేయర్ ఇప్పుడు నా వల్ల నాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో. అగ్రెసివ్నెస్ అంటే కూడా మీరు ఒకటి చెప్పాలని నేను చూసిన, అగ్రెసివ్నెస్ విరాట్ కోహ్లీ దాంట్లో. విరాట్ కోహ్లీ అగ్రెసివ్ డెఫినెట్ గా ఉంటుంది కదా. విరాట్ కోహ్లీ గేమ్ అట్లాంటిది, తన నేచరే న్యాచురల్ గా అట్లాంటిది, అగ్రెసివ్ ప్లేయర్. ఈ రోజు వచ్చింది కాదు కదా. విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి ఆడుతున్న విధానం అనేది, తన స్టైలే అది. ఏ కైండ్ ఆఫ్ క్రికెట్ ఆడినా, టెస్ట్ ఆడినా, T20 ఆడినా, వన్డే ఆడినా గెలవాలి, డిజైర్ టు విన్ అనేది, గెలవాలి అన్న ఆ మోటో ఉంటుంది చూసారా, అది ఎనీ టైం ఉంటుంది. అంతేందుకు మన ఆర్సీబీ చూడండి, ఛాన్సెస్ లేవు అని అన్నారు, ఎక్కడ దాకా వచ్చారు. బికాస్ ఆఫ్ ఎందుకోసం వచ్చారంటే కోహ్లీ అంత పంప్డ్, అంత మిగిలిన టీం మెంబర్స్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఇస్తాడు. తను ఒక్కడే ఆడడం కాదు, తను ఆడడంతో పాటు మిగిలిన టీంని కూడా పట్టుకొని ముందర తీసుకెళ్తాడు. ఎవరన్నా కన్నా ఒక లూజ్ ఉన్నా, కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయినా కూడా నీకు ఎందుకు నేను ఉన్నా అని చెప్పి సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళగలుగుతారు. సో అది ఇంపార్టెంట్ స్పోర్ట్లో. ఎందుకంటే సింగిల్గా ఆడే స్పోర్ట్ కాదు. బ్యాడ్మింటనో టెన్నిసో అనుకోండి, సింగిల్గా ఆడిపోతారు, వాళ్ళ మీదనే డిపెండ్ అయిపోయి ఉంటారు. ఇది అట్లా కాదు కదా. 11 మంది కలిసి ఆడాల్సింది. ఒకళ్ళు బౌలింగ్ చేయాలి, ఒకళ్ళు బ్యాటింగ్ చేయాలి, ఒకళ్ళు ఫీల్డింగ్ చేయాలి, ఒకళ్ళు కీపింగ్ చేయాలి, ఒకళ్ళు క్యాచ్లు పట్టాలి. సో అందరూ కలిసి చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఒకళ్ళ వల్లనే ఏదో ఆ ఒక్క సిచ్యువేషన్ తోటే మ్యాచ్ అయిపోయిందంటే కొన్నిసార్లు జరగవచ్చు, కానీ దాని వల్లనే మొత్తం పోయింది అంటే కష్టం. డెఫినెట్గా అందరు కలిసి ఆడాలి, అందరు కలిసి ఆడితేనే, అందరు కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తేనే రిజల్ట్స్ అనేవి కూడా వస్తుంటాయి. టఫ్ సిచ్యువేషన్స్లో బయటికి వస్తుంటారు. అప్పుడే అంతదాకా రీచ్ అయ్యారంటేనే ఆల్రెడీ అట్లాంటివి ఎన్నో సిచ్యువేషన్స్ని దాటి వెళ్తారు. సో మీరు చాలానే కామెంటరీ చేసి ఉంటారు. సో అందులో మనకంటూ కొన్ని ఫేమస్, సరే మీ రీల్ ఎప్పుడైనా మీరు చూసుకున్నారు సార్ ఎక్కువ సార్లు? రీల్ చూస్తాను నేను. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఫోన్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అది ఇది కామెంట్స్ అని. అందులో మీకు నచ్చిన రీల్ ఏంటి సార్? నేను యాక్చువల్గా ధోనిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ వచ్చేసింది. తర్వాత విరాట్ కోహ్లీ దాని బాగానే చెప్పాను. ఆ తర్వాత మహేంద్రుడు ఒకటి చెప్పాను, అది బాగానే ఉంది. తర్వాత నిమ్మకాయ అంటూ కూడా ఒకటి చెప్పాను, అది మామూలుగా నిమ్మకాయ ట్రెండింగ్ లో ఉండింది అప్పుడు. మన బ్యాటర్ కొడితే బాల్ ఆల్మోస్ట్ స్టేడియం బయటికి వెళ్ళిపోయినంత అయిపోయింది. కెమెరాలో బాల్ ని చూపించినప్పుడు సైట్ అన్నది లేదు, బేసిక్ గా చిన్నగా అయిపోయింది. ఆల్రెడీ నిమ్మకాయ ఉంది మనకు తెలుసు, దానికంటే చిన్నది ఏదైనా ఉందా రేగ్గా అనిపించింది చిన్నప్పుడు. ఊరికే ఆ ఫ్లో లో దాన్ని అక్కడ వాడేసాం. డైలాగ్ కూడా వైరల్ అనేది అయితే ఉంటది, ఇంకా దాని గురించి నడిపించాలి. ఎక్కువగా దాని మీదనే చూసుకుంటూ దాని గురించి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను, బీ ఫ్రాంక్. ఓకే, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఇలాంటివి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంటది. ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే కామన్ థింగ్స్, ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో అప్పుడు హ్యాపీ ఉంటారు, నెగిటివ్ వచ్చినప్పుడు లో అవుతుంటారు.
నా పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఉన్నప్పుడు హై అవ్వాల్సిన అవసరం లేదు, నెగిటివ్ ఉన్నప్పుడు లో అవ్వాల్సిన అవసరం లేదు. మన జాబ్ ఏంటి, కామెంటరీ చేయాలా, మనకు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటిది, ఇవి ట్రెండింగ్ వాడుకుంటారా, ఎట్లా చేస్తారో చేయండి, మీ వెనుక మేమున్నా, వాళ్ళు ధీమా ఇచ్చారు, మన దగ్గర ఉన్న స్టఫ్ని మనం బయట పెట్టాము, అది ట్రెండ్ అయింది. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, మన జాబ్ కాదు. మన జాబ్ ఏంటి, అక్కడ ఉన్నప్పుడు చేయాల్సింది మన జాబ్. ప్రతిదీ అందరూ వాళ్ళకి టీ నచ్చుతుంది, వాళ్ళకి కాఫీ నచ్చుతుంది, ఒకళ్ళకి బ్లాక్ నచ్చుతుంది, ఒకళ్ళకి వైట్ నచ్చుతుంది, సింపుల్ కదా. ఒకళ్ళకి కోహ్లీ నచ్చుతాడు, ఒకళ్ళకి రోహిత్ శర్మ నచ్చుతాడు, ఒకళ్ళకి ఇంగ్లాండ్ నచ్చుతుంది, ఒకళ్ళకి ఇండియా నచ్చుతుంది, ఒకళ్ళకి టెన్నిస్ నచ్చుతుంది, ఒకళ్ళకి ఫుట్బాల్ నచ్చుతుంది, ఒకళ్ళకి క్రికెట్ నచ్చుతుంది, ఒకళ్ళకి బాస్కెట్ బాల్ నచ్చుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళే, మనం ఎవరిని కాదనిలేం. సో అందరికీ ఒకటే నచ్చాలి అన్న పాయింట్ అయితే ఎక్కడ ఉండదు. సో దాని నుంచి నెగటివ్ పాజిటివ్ అవన్నీ పెద్దగా నేను అంత పెద్ద దిల్ మీద తీసుకున్నా. అంటే చాలా మంది స్టార్ స్పోర్ట్స్ వదిలిపెట్టి మరి కూడా జియో టీవీలో కూడా కేవలం తెలుగులో చూడడం జరిగింది. లైక్ నా ఫ్రెండ్సే కేవలం మీ కామెంటరీ కోసం కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు, ఎప్పుడెప్పుడు 6 పోతుంటుంది, ఎప్పుడెప్పుడు ఒక ప్లేయర్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్రాక్ట్ అయిపోయింది మా వాళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందరూ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే చెప్పాను కదా, నేను ఇన్వాల్వ్ అయ్యి ఇష్టపడి చేస్తాను పని, ఇష్టపడి ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. మాతో పాటు అందరి సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే వెనకాల మేము ఇప్పుడు కామెంటరీలో కనబడతాం, వెనకాల కనబడని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఉంటారు, ఆ టీం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి, పక్కన ఉండే కో కామెంటేటర్ కూడా సపోర్ట్ చేయాలి. అందరు కలిసినప్పుడే ఆ అవుట్పుట్ అనేది కూడా వస్తుంది. అవన్నీ కూడా కంబైన్డ్గా చేయాలి. గుడ్ చెప్పాను, ఏదైనా డెఫినెట్గా ఇష్టంతో చేయడం వల్ల బెటర్ అవుట్పుట్ వస్తుంది అనేది నా థింగ్. ప్రిపేర్ అయ్యి చెప్పడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ బేసిక్గా. ఓకే, సో చాలా అంటే నేను అడుగుదాం అనుకున్న డౌట్స్ అంతా లైక్ మిమ్మల్ని ఆ స్క్రీన్ పైన చూస్తే చాలు ఇట్లా గూస్ బంప్స్ వస్తుంటాయి సార్, ఇంకా వినాలి. అదే యాక్చువల్గా గూస్ బంప్స్ ధోని చెప్పినప్పుడే అందరూ కూడా గూస్ బంప్స్ అనేది ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. నేను చూడలే, ఫ్రెండ్స్ అందరు కూడా అవే చూసి చాలాసార్లు చెప్పారు, ఏమంటారు కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ధోని గూస్ బంప్స్ కానీ హిందుడు మహేంద్రుడు అని హెడ్స్ కానీ అభిషేక్ కానీ రింకుది కూడా చాలా రింకు కరెక్ట్. అవును, రింకు కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. ఒకసారి ఆ డైలాగ్ చెప్తే జర మన వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. అది జస్ట్ డ్రైవింగ్ కోసం చెప్పాను యాక్చువల్ గా. ఒకసారి రింకు సింగ్ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు, అంతకు ముందే ఇవన్నీ ట్రెండింగ్ లోకి వచ్చేసినాయి. సరే ఈ రోజు మేము కూడా అక్కడ ఉన్నప్పుడు మిగిలిన కామెంటరీ టీము, మా ప్రొడ్యూసర్స్ గ్యాంగ్ అందరం కలిసి ఫుల్ చిట్ చాట్ ఉంటుంది. మ్యాచ్ ముందు 1-2 చిన్న మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఈ రోజు అన్న ఇచ్చలో ఈ రోజు ఏం డైలాగ్ ఏం చెప్తున్నావు అనేది ఏం లేదు అని అనుకున్నాం. లక్కీగా రింకు కనబడ్డాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. చలో రింకు ఉంటే ఇట్ట అనుకున్నాడు, ఒక డైలాగ్ ఏదన్నా చెప్దాం ఈ రోజు అడిగి కూడా. రింకు లక్కీగా ఆడాడు, 6 కొట్టాడు. అప్పటికప్పుడు రింగా రోజెస్ రింకు పోయా 6 అని జస్ట్ అట్లా ఫ్లోలో అది వచ్చేసింది అన్నట్టు. కామన్ అప్పుడు అట్లా వచ్చేసినాయి. అంటే మీ రీల్ ఒకటి చూసిన సార్ నేను, అదే ధోని గురించి చెప్పేటప్పుడు నార్మల్ ఇలా కూర్చొని సడన్ గా 6 అయ్యేసరికి ఇట్లా ఈ లెవెల్లో ఇట్లా అట్రాక్ట్ అయిపోతుంటారు. అదే కదా, మనం మామూలుగా మనం గ్రౌండ్ లో కూర్చొని చూసినా కూడా బాల్ వెళ్ళిపోతుంది అంటే ఇట్లా లేచిపోయి చూసేస్తుంటాం, మనం ఇట్లా ముందరికి వెళ్ళిపోతుంటాం, ఓ ఎక్కడ పోతుందని. కామెంటరీ చేస్తున్నప్పుడు కామెంటరీ స్టూడియోలో మా ముందర కూడా ఒక టీవీ ఉంటుంది, పెద్ద టీవీ ఉంటుంది. సో దాన్ని చూస్తూ మ్యాచ్ చెప్పగలగాలి అంతే. కొన్ని గ్రౌండ్కి వెళ్ళి చెప్పే సిచ్యువేషన్స్ ఆర్ వెరీ లెస్. 95% వరకు స్టూడియోస్ నుంచే చెప్పడం ఉంటుంది. స్టూడియోస్ మేము కూడా ఒక టీవీ ఉంటుంది, ఆ టీవీలోనే చూసి చెప్పాలి. మీకంటే ఫీడ్ కొంచెం ముందర ఉంటుంది మాకు, కాబట్టి టీవీలో చూసే మేము కూడా చెప్పాలి. ఆ ఎగ్జైట్మెంట్ అనేది నాకు కూడా ఉంటుంది, కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ నేను ఫీల్ అయితేనే నేను నా వాయిస్ లో వస్తేనే వినే వాళ్ళకి కూడా వింటారు. అది నేను ఫీల్ అవ్వలేదు అనుకోండి, పక్కన వాళ్ళకి కూడా ఫీల్ అవ్వలేరేమో అనేది నా పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో ఇంకోటి మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి, సో మీ వాయిస్ మేము మిస్ అవుతామా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? లేదు నేను అంటే చివరిగానే నేను జియో సినిమాతో వర్క్ చేస్తున్నాను. వరల్డ్ కప్ స్టార్ టీవీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చేస్తాను. ఆఫ్టర్ దట్ BCCI రైట్స్ అన్నీ కూడా మళ్ళీ జియో సినిమా దగ్గరే ఉంటుంది. సో నెక్స్ట్ జియో సినిమా తెలుగులో ఆఫ్టర్ తర్వాత ఉండే టోర్నమెంట్స్ మళ్ళీ వస్తాను. డైలాగ్ చెప్పడానికి నేను సినిమా హీరోయిన్ కాదు. మ్యాచెస్
మ్యాచెస్ లో డెఫినెట్ గా చెప్దాం, ఎంటర్టైన్ చేస్తాను, ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. నేను చెప్తాను, ట్రై చేస్తూనే ఉంటాను, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను మాక్సిమం. నా వరకు వీలైనంత వరకు ఆ ఫీల్డ్ లో ఉన్నాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి 100,000% ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఎలా ఆడిందంటే ఏం చెప్తారు సార్? ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ తోపు ఈసారి, తోపు అంతకు మించి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు. నార్మల్గా మ్యాచ్లు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయింది లాస్ట్ 2024 IPL, మ్యాచెస్ అన్ని కూడా 180, 190 స్కోర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 250+ స్కోర్ చేయడం స్టార్ట్ చేశారో మిగిలిన టీమ్స్ అన్నిటికి కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. మినిమం 220, 230 కొట్టాలి, మనం కొడితేనే ఎంటర్టైనింగ్ ఉంటుంది, మ్యాచ్లో మనం గెలవగలుగుతాం అనే ఒక ట్రెండ్ సెట్ చేశారు. సో అప్పటి నుంచే ఎక్కువ స్కోర్స్ రావడం, 200+ రన్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. మిగిలిన టీమ్స్ అన్నిటికి కూడా మన వాళ్ళే ట్రెండ్లోకి తెచ్చారు. ఎస్ఆర్హెచ్ ఆ ట్రెండ్ సెట్ చేసేది, మినిమం 220, 230 కొట్టాలి, మ్యాచ్లు అంటే ఎంటర్టైన్ అన్ని అట్లా అని చెప్పి ప్రతి మ్యాచ్ కొట్టలేకపోతారు. కొన్ని మ్యాచ్లు వస్తాయి, కొన్ని మ్యాచ్లు రావు, బట్ ఫుల్ ఎంటర్టైన్ చేశాడు అన్డౌటెడ్లీ ఈసారి. లాస్ట్ 3 seasons నుంచి ఫెయిల్యూర్ చూసాం. అభిషేక్ శర్మ కూడా వండర్ఫుల్, సూపర్, అన్డౌటెడ్లీ బ్యూటిఫుల్. అభిషేక్ బాగా ఆడాడు, హెడ్ బాగా ఆడాడు, నితీష్ బాగా ఆడాడు, ప్రతి ఒక్కరు అందరు టీం మొత్తం కూడా బాగా ఆడారు. క్యాప్టెన్సీ మెచ్చుకోవాలి, అంత దూరం వచ్చింది. సెకండ్ ఆ డే మనది కాదు, ఫైనల్ అంతే, మనం ఏం చేయలేము దానికి. బట్ డెఫినెట్ గా ఒకటి ఏం చెప్తారంటే, గెలిస్తే అక్కడికే ఎండ్, ఓడిపోతే ఏముంటది అంటే నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి ఎన్నో థింగ్స్ ఉంటుంది. సో మనం కూడా అంతే అనుకోవాలి, ఈ సీజన్ రన్నర్ అప్ తో ఉన్నాము, నెక్స్ట్ సీజన్ గెలుస్తాం, ఎన్నో నేర్చుకుని ఇంకా బెటర్ వస్తారు అని అనుకుంటాం డెఫినెట్ గా. ఓకే సార్, సో 9th కూడా ఒక సెన్సేషనల్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే, సో ఎక్కడెక్కడ జనాలైనా సరే ఆఫీస్ లో ఆ రోజు కొంచెం ముందే బంద్ చేసి, సో ఇంటి దగ్గర కూర్చొని నేను చక్కగా స్నాక్స్ ఏదైనా పెట్టుకొని ఆ మ్యాచ్ పక్కా చూస్తారు. సో ఎవరైనా సరే మ్యాచ్ పక్కా చూస్తారు. సో ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి మీరు చెప్తారు సార్, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇంకా నెక్స్ట్ లెవెల్, అది మర్చిపోండి. ఎందుకంటే వెయిట్ చేస్తారు ఇండియా ఫ్యాన్స్, ఒక ఇండియా ఫ్యాన్సే కదా, ఆల్ ఓవర్ వరల్డ్ క్రికెట్, ప్రపంచం మొత్తంలో కూడా క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ని చూద్దాం అన్నట్టు. డైరెక్ట్గా ఛాన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి చూస్తారు, లేని వాళ్ళు పెద్ద స్క్రీన్స్లో చూస్తున్నారు, ఫ్రెండ్స్తో చూస్తున్నారు, మొత్తం క్రౌడ్ ఉంటుంది. కైండ్ ఆఫ్ హాలిడే అనుకోవచ్చు. ఇప్పుడు లక్కీలీ ఐ థింక్ 9th సండే అనుకుంటా, మనకు కూడా కలిసి వచ్చింది అది. సో ఆ సండే కాబట్టి ఇంకా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్ గా మన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎందుకంటే T20 క్రికెట్ లో మనకి బెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. ICC టోర్నమెంట్స్ లో అగైనెస్ట్ పాకిస్తాన్ బ్యూటిఫుల్ రికార్డ్స్ ఉన్నాయి. మనదే మాక్సిమం అప్పర్ హ్యాండ్ ఉన్నది. అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచింది కూడా పాకిస్తాన్ మీదనే. సో ఇది అంతకు మించిన మ్యాచ్ అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు జరిగేది USA లో జరుగుతుంది, న్యూయార్క్ లో మ్యాచ్ ఉన్నది. రోహిత్ శర్మ టీం మొత్తం కూడా మనది బ్యూటిఫుల్ బ్యాలెన్స్డ్ ఉన్నది. డెఫినెట్గా మన వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నా, మిస్ అవ్వకండి మ్యాచ్ని మాత్రం. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 9th రోజు అదిరిపోతుంది. ఓకే, సో అంటే ఆ కసి బాగుంటుంది సార్. అంటే ఆ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే వరల్డ్ కప్ కన్నా ఎక్కువ ఫీల్ అవుతారు ఆ మ్యాచ్ కి. కసి కనుకంటే మనకు చూడాలి అన్న కసి, రైట్. మ్యాచ్ లో గ్రౌండ్ లో ఆడే వాళ్ళకి అది ప్రెషర్. అవును, ఎంతమంది ఫ్యాన్స్ ని వాళ్ళు సాటిస్ఫై చేయాలి, ఎంత ప్రెషర్ ని వాళ్ళు బిల్డ్ చేయగలగాలి, ఎంత ప్రెషర్ ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అవును, ఎంత ప్రెషర్ ని వాళ్ళు హ్యాండిల్ చేస్తే గానీ అవుట్పుట్ వస్తుంది. సో అది ఇంపార్టెంట్. మనకి ఏముంది, స్నాక్ ముందర పెట్టుకుంటాము, కూర్చుంటాము, ఎంటర్టైన్ చేసుకుంటూ మనం కొడితే 6 చేలో, కొడితే బౌండరీ సూపర్, అవుట్ అయితే చా అని అనుకుంటాం. కానీ గ్రౌండ్ లో దిగినప్పుడు ఆ ప్రెషర్ వేరే ఉంటది. చూసే మనకే ఇంత ప్రెషర్ ఉంటది, ఒక 6 రావాలి, ఇన్ని బాల్స్ ఇన్ని కొట్టాలన్నా, వికెట్ పడిపోతున్నా, అరే మ్యాచ్ ఇట్లా ఇది జరుగుతుంది అని ఆడే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. అందుకోసమే వాళ్ళు ఆ ప్రెషర్ని బీట్ చేస్తారు కాబట్టి అంత పెద్ద ప్లేయర్లు అవుతారు. మొత్తానికి అయితే ఇచ్చి పడేసే మ్యాచ్ ఉంటుంది, పక్కా చూడండి అని చెప్పి చెప్తారు. పక్కా చూడండి, మిస్ కాకుండా. ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆ మ్యాచ్ గెలుస్తాము, తర్వాత సూపర్ 8, అండ్ ఈసారి డెఫినెట్ గా కప్ గెలుస్తామని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ కప్ తీసుకురావాలి ఇండియాకి అని అనుకుంటున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.